సో మీకు తెలుసా ఈ లోకంలో కష్టమైన విషయం ఏంటని? అమ్మాయికి ప్రపోజ్ చేయడం. మా నాన్న ఇంజనీర్ గానీ డాక్టర్ గానీ అవ్వడం. మా నాన్న ఫ్రీ ఫైర్ లో అచీవ్మెంట్స్ కంప్లీట్ చేసి ఈ అమౌంట్ తెచ్చుకోవడం. ఈ అమౌంట్ 60 to 70 ప్లేయర్స్ దగ్గర మాత్రమే ఉంది. సో ఈ వీడియో వచ్చేసి మిగతా వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ గైస్, దిస్ ఇస్ ఓబిటో. ఈ వీడియోలో ఏంటంటే ఈ అమౌంట్ తొందరగా తెచ్చుకోవడం ఎలానో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. అచీవ్మెంట్స్ కంప్లీట్ చేసేది. ఇంకా ఏం టైం వేస్ట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మన అచీవ్మెంట్స్ లో ఫస్ట్ అచీవ్మెంట్స్ వచ్చేసి గ్లూ నోమర్. ఆ అచీవ్మెంట్ తెచ్చుకోవడం వల్ల ఒకటే షూర్గా 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఆ అచీవ్మెంట్ ఎలా తెచ్చుకోవాలని నేనైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక 6 గ్లూ వాల్స్ అయితే మనం అయితే పేల్ చేయాలి. అది ఎలా పాసిబుల్ అవుతుందని మీరు అనుకోవచ్చు. నేను చూపిస్తాను, మీరైతే చూసేయండి. లిటరరీ నేను బేసిన చోటనే మీ ఫ్రెండ్స్తో కూడా ఒక 6 గ్లూ వాల్స్ అయితే వేయించుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయి అక్కడైతే బేస్తున్నాడు ఒక 3 వాల్స్ అయితే. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి ఒక 2 వాల్స్ అయితే బేస్తాడు. అలా వచ్చేసి ఒక 7 6 అయితే అవుతాయి. అలా చేసినట్టయితే మీకైతే ఈ స్కిల్ అయితే అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి మీరైతే మీ ఫ్రెండ్ వేయగానే స్కైలర్ అయితే ఉపయోగించండి. 3 సెకండ్స్లో ఇవాళ పేల్చినట్టయితే ఆ అచీవ్మెంట్ కంప్లీట్ అయిపోయి 100 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. సెకండ్ అచీవ్మెంట్ వచ్చేసి పెట్ ఉటోపియా. ఇదైతే దీన్ని అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు స్టోర్లోకి వచ్చేసి దీంతో చూసుకున్నట్టయితే పెట్ సుదాంతకి అయితే వెళ్ళిపోవాలి. పెట్ సుదాంత వెళ్ళిపోయినట్టయితే ఇక్కడైతే మీరైతే బై చేసుకోవాలి. కొన్ని పెట్స్ అయితే ఒక 2 కొన్నట్టయితే 20 పాయింట్స్ వస్తాయి. ఒక 5 కొన్నట్టయితే 50 పాయింట్స్ వస్తాయి. అలానే 25 పెట్స్ కొన్నట్టయితే మీకు వచ్చేసి ఒక 100 పాయింట్స్ వస్తాయి. అన్ని కలిపినట్టయితే ఒక 170 పాయింట్ అయితే దీని మీద అయితే టోటల్గా వస్తాయి. దీనికి వచ్చేసి మీరైతే కాయిన్స్ మాత్రమే పెట్టుకోవాల్సింది. ఇదైతే ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ అచీవ్మెంట్ వచ్చేసి షాప్ హాలిక్. షాపింగ్ మాల్ కాడికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఎర్న్ చేసినట్టయితే లెక్క వచ్చేసి ఆ కాయిన్స్ వచ్చేసి మీకైతే దీని మీద వచ్చేసి 170 పాయింట్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. మన దాంట్లో నెక్స్ట్ అచీవ్మెంట్ వచ్చేసి డీప్ పాకెట్స్. ఇది ఎలా అంటే మీ ఫ్రెండ్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మీ ఫ్రెండ్ వచ్చేసి ఒక 2 ఐటమ్స్ పెట్టి మీరైతే బై చేసినట్టయితే ఇదైతే అయిపోయింది. మీరు చూసుకున్నట్లయితే మా ఫ్రెండ్ అయితే ఒక మష్రూమ్ అయితే పెట్టాడు. అదైతే నేనే బై చేస్తున్నా. చూడండి, ఒకటైతే అయిపోయింది. ఇంకా సెకండ్ ఇది పెట్టినట్టయితే పైన అయితే పడిపోయింది. చూశారు కదా, ఈ సింబల్ అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిఆర్ విటర్న్ మన అచీవ్మెంట్. బిఆర్ అచీవ్మెంట్ ఎలా అంటే మీరు ఒక 5 టైమ్స్ ఆడినట్టయితే 20 పాయింట్స్ వస్తాయి. అలానే మీరు ఒక 30 టైమ్స్ ఆడినట్టయితే బిఆర్ వచ్చేసి ఒక 50 పాయింట్స్ వస్తాయి. అలానే ఒక 100 టైమ్స్ ఆడినట్టయితే 100 పాయింట్స్ వస్తాయి. ఇలా మీకు మొత్తం వచ్చేసి ఒక 170 పాయింట్ అయితే దీని మీద అయితే ఈజీగా వచ్చేస్తాయి. మీరు నార్మల్గా బిఆర్ ఆడితేనే ఇది ఈజీగా వచ్చేస్తాయి. మన నెక్స్ట్ అచీవ్మెంట్ వచ్చేసి MVP మాస్టర్ మైండ్. ఇది MVP మాస్టర్ మైండ్ వచ్చేసి ఎలా అంటే CS లో అయితే కంప్లీట్ చేయాల్సింది. సో అది ఎలానో మాట్లాడుకున్నట్టయితే మీరైతే MVP మీన్స్ అంటే మీ టీంలోనే మీరు ఎక్కువ గెలుచుకొట్టినట్టయితే MVP అయిపోతారు. అలా మీరు 80 టైమ్స్ వచ్చినట్టయితే 100 పాయింట్స్ అయితే దీని మీద ఫ్రీగా అంటే వస్తాయి. అండ్ అలానే 200 టైమ్స్ వచ్చినట్టయితే 150 పాయింట్స్ అయితే దీని మీద కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈజీగా 400 టైమ్స్ MVP వచ్చినట్లయితే మీకైతే లిటరరీ 200 పాయింట్స్ వచ్చేస్తాయి. దీని మీద వచ్చేసి 450 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ఐ ఎమోషనల్. ఇది ఎలా అంటే స్టోర్ ఓపెన్ చేసుకొని మీ దగ్గర ఉన్న డైమండ్స్ తో లేదా మీరు కొనుక్కోవాలనిపిస్తే ఫ్రీ ఎమోట్స్ క్లైమ్ చేసుకుని వచ్చేస్తాయి. 20 ఎమోట్స్ వచ్చినట్టయితే 20 పాయింట్స్ వస్తాయి. 50 ఎమోట్స్ ఉన్నట్టయితే 50 పాయింట్స్ వస్తాయి. మీ దగ్గర 100 ఎమోట్స్ ఉన్నట్టయితే 100 పాయింట్స్ అయితే లిటరరీ దీని మీద 170 పాయింట్స్ అయితే వస్తాయి. మీకు కావాలనుకునే దీంతో అయితే మీరైతే కొనుక్కోవచ్చు. ఇక్కడైతే మీకు డైమండ్స్కి అయితే ఉంటుంటుంది. నా దగ్గర వండ్ అయిపోయినట్టయితే ఈ విండ్ దీంతో. అచీవ్మెంట్ వచ్చేసి డయింగ్ విష్. ఇది చేయగానే 100. నాకంటే ఆల్రెడీ ఇది అచీవ్మెంట్ అయితే అయిపోయింది కాబట్టి నాకు కనపరాదు, మీకైతే కనిపిస్తుంటుంది. మీరైతే అచీవ్మెంట్ కంప్లీట్ చేయకుంటే ఇది ఎలా అంటే రివైవ్ పాయింట్లోకి వచ్చేసి మీ వాడు నాకు అయిపోయినప్పుడైతే మీ టీమేట్ మీరు వెహికల్ లేదా గ్రానైట్ వేసుకొని నాకు అయిపోయి రివైవ్ అయితే ఇవ్వాలి. రివైవ్ ఇచ్చినట్లయితే ఈ అచీవ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేనైతే రివైవ్ ఇస్తున్నా, మీరే చూడండి. కావాలంటే రివైవ్ ఇచ్చినట్లయితే అయిపోద్ది. ఇప్పుడు మా టీమేట్ అయితే లేచేస్తుండు. నేను ఆల్రెడీ ఈ అచీవ్మెంట్ కంప్లీట్ చేసేవాడు నాకైతే పైన పడలేదు, మీకైతే చేయకుండా అయితే పైన పడుతుంది. ఈ అచీవ్మెంట్ వచ్చేసి చాప్ స్లైడ్. ముందైతే దీని నేమ్ వచ్చేసి జోన్ చేశారనండి. ఇప్పుడు నేమ్ చేంజ్ అయితే చేసేసాడు. ఈ అచీవ్మెంట్ చేసినట్టయితే లిటరలీ దీని మీద కూడా 170 పాయింట్స్ అయితే వచ్చాయి. ఈ అచీవ్మెంట్ ఎలా చేయాలన్నా మనమైతే చూసేద్దాం. నేను ఇదైతే స్పీడ్ మోషన్ లో పెట్టాను, మీరైతే చూసేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకైతే ఒక 100 కంటే తక్కువ బ్లడ్ ఉన్నది. మీరు అలానే పెట్టుకోండి, మీకే బెనిఫిట్. ఎక్కువ పెట్టుకున్నట్టయితే లేట్ అయితే అయిపోద్ది. ఈ అచీవ్మెంట్ వచ్చేసి మీరు అందుకే
అందుకే ఈ అచీవ్మెంట్ అయితే తక్కువ బ్లడ్ పెట్టుకోండి. 30 కంటే తక్కువ బ్లడ్ ఉన్నప్పుడైతే మీరైతే జోన్ బయటకు అయితే వచ్చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇలా జోన్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్తో కానీ బ్లడ్ పెంచుకోవడం కానీ మీ ఎనిమితో కానీ డ్యామేజ్ తీపించుకోవడం మాత్రం చేయొద్దు. అలా చేసినట్టయితే ఈ అచీవ్మెంట్ అయితే కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే నాదైతే బ్లడ్ అయితే తగ్గిపోతుంది. మీరే చూసుకోండి కావాలంటే ఎంత వచ్చిందో 40కి అయితే వచ్చేసింది, తగ్గిపోతుందండి. 30 కంటే తక్కువ వచ్చినప్పుడు అయితే మీరే చూసుకున్నట్టయితే నాదైతే 29 అలా బ్లడ్ అయితే వచ్చేసింది. బయటకు వచ్చినట్టయితే ఈ అచీవ్మెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు ఎలా పడుతుందో నేనైతే చూపిస్తాను, మీరైతే చూడండి. ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ అయితే పడుతుంది. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి ఒక 1500 అచీవ్మెంట్స్ పాయింట్స్ అయితే చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3 అయితే ఉన్నాయి. పార్ట్ 2 పార్ట్ 3 కావాలంటే ఈ వీడియోకి వచ్చేసి ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఒక 100 లైక్స్ కంప్లీట్ కాగానే నేనైతే పార్ట్ అయితే పెడతాను. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అండ్ ప్రతి వారు ఈ వీడియోని ఈడి వరకు చూసిన వారందరూ ఈ ఎమోజిని అయితే కామెంట్ చేయాలని నాకు తెలుస్తుంది ఈడి వరకు చూసారని. అంతేనా ఈరోజు ఒక మంచి వీడియో, మరి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకున్నాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.